అందరికీ నమస్కారం. మోయినాబాద్ ప్రజలకు, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా వందనాలు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉద్యమకారుడు శివశంకర్ గారికి, మరి ఈ మధ్యనే టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన అన్వర్ ఖాన్ గారికి, నూరుద్దీన్ గారికి, అట్లానే బేగరి రాజు గారికి, భిక్షపతి గారికి, మరి మా పాత సైనికుడు వెంకట్ గౌడ్ గారికి, అట్లానే అనేక మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా నాగేష్ గారికి, విష్ణు గారికి, వినో గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం. పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్ళే కానీ ఎవరు కూడా 111 జీవో ఎత్తేయలేదు. మరి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆకుకూరలు అమ్ముకునే రైతులు ఉంటారు, హైదరాబాద్ మీద ఆధారపడి జీవించే రైతులు ఉంటారు. అటువంటి పేద రైతులు బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఒక గుంటనో పావెకరమో అమ్ముకుందాం అనుకుంటే మరి ధర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని 120 గ్రామాల్లో ఉన్నటువంటి 111 జీవోని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన గుంపు మేస్త్రి గారు ఏమన్నాడు, నాకేమి రాదు, ఒక్క రియల్ ఎస్టేటే వచ్చన్నాడు. ఆ ఒక్కటని నిలబెడతాడు అనుకుంటే ఆయనతో ఉన్నది కూడా ఊడగొట్టేసి, అంతే కదా. మరి ఇవాళ ఆయన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఈ చేవెళ్ల మొయినాబాద్ లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. आज हमारे जितने भी माइनॉरिटी भाई यहाँ पे है, बहन यहाँ पे है, अनवर भाई है, नूर भाई है और सारे लोग जिनके सदारत में ये हमारे झंडा को आज हम मोइनाबाद में खड़ा करें, आप सबको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ. आप सभी आए, टीआरएस को हिम्मत बढ़ी, कुव्वत बढ़ी, आगे चल के भी हम सब लोग मिल के काम करेंगे. जो तेलंगाना में गंगा जमने की तहजीब है उसको बरकरार रखते हुए हमारे फिजा को खराब करने वाले जो भी ताकतें आ रहे हैं उन सबको कड़े से कड़े जवाब देते हुए हमें भाईचारगी बनाए रखना है, हमारे डेवलपमेंट के लिए काम करना है, हमारे सभी के तरक्की के लिए काम करना है. अभी ईद गुजरा है और ईद में मुझे लगता है कि आप सबके दुआ भी जरूर कबूल हो गए होंगे. अब सबके जिंदगियों में रोशनी भी आएगा, तेलंगाना रियासत में भी रोशनी आएगा, ऐसा मैं मानती हूँ. मल्ली తెలంగాణ బిడ్డలందరికీ కూడా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అందరూ చెప్పిండ్రు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని. కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆలోచన ఎవరు కూడా చేయలేదు. నేను మీ చెల్లెగా, మీ అక్కగా, నేను ఆడబిడ్డగా ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు కాకుండా నిజంగానే ఆడబిడ్డల జీవితంలో మార్పు వచ్చేలాగా మీ చెల్లెని కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా యువ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకుంటే వెతికితే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చిన ప్రతి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామంటుంది కానీ ఎవరు ఇస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా మీరు ఏ వ్యాపారం చేసుకున్నా మీకు బ్యాంకులతో సంబంధం లేకుండా, ఏం గ్యారెంటీలు లేకుండా రుణాలు ఇస్తాం. ఇళ్లలో ఉండేటటువంటి మా యువ మిత్రులందరి గౌరవాన్ని కూడా కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీ అందరికీ మళ్ళొకసారి సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు, పాండురంగారెడ్డి గారు, అర్చన సేనాపతి గారు, కోలా శ్రీనివాస్ గారు, మా నవీన్ గౌడ్ గారు, అనేక మంది సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టంలో నష్టంలో జాగృతి నుండి నాతో ప్రయాణం చేస్తూ వచ్చిండ్రు. మీ మేలు ఎన్నటికీ కూడా మరవను. మనం మరింత
ప్రజల మధ్యలోకి దూసుకెళ్లి ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ టిఆర్ఎస్ ని బలోపేతం చేస్తూ జెండా పండుగని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా మహానుభావుల పటాలకు పూలేసుకో, తర్వాత అంబేద్కర్ జయశంకర్ స్టాచ్యూకి మనము పూలమాలలు వేసుకొని సురంగ జై తెలంగాణ, జై తెలంగాణ. सभी लोग एक बार मुट्ठी ऊपर करो, अंदर चैल पिड़की लेता ला. जय तेलंगाना, जय तेलंगाना. ఈ పక్కనే ఉన్నటువంటి మహనీయులకు అమ్మగారు పూల ఇక్కడ నుంచి పూలమాలు వేస్తారు కాబట్టి వేసిన తర్వాత జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలు వేసి, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలు వేసి తర్వాత సురంగలకు ప్రయాణమవుతారు. టీఆర్ఎస్ నాయకులందరూ కూడా సురంగలకు రావాలి. సురంగల్ కార్యక్రమం కూడా విజయవంతం పేరు పేరున ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎండి అన్వర్ ఖాన్ గారికి, నూర్బాయి గారికి, తెలంగాణ ఉద్యమ శివశంకర్ గారికి, అట్లాగే మేకగూడ భిక్షపతి గారికి, రాజు గారికి, సురేందర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా వినోద్ గారికి, కమల్ సింగ్ గారికి, విక్రమ్ గారికి, ఎన్ఎస్ గారికి, ప్రవీణ్ గారికి, జనార్దన్ గారికి, యాదగిరి గారికి, భాస్కర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ, రాజకీయాలకు, మహిళలకు, అబ్బలకు, అక్కలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందు ఎవరు కూడా తోసుకోవద్దు. ఫోటో దిగాలనుకున్న వాళ్ళు కొంచెం కూడా ఇబ్బంది పట్టి ఓపిక వేయాలి. మీ మనసు పూరు వేసిన
గాయ పట్టాడ బిడ్డ శ్వాస కూడా
ఇప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఇప్పుడే పూలమాల నివాళులర్పించారు. ఇప్పుడు అనంతర శ్లోకాలకు लेडीज का साइड लेडीज का साइड लेडीज वन साइड करो लेडीज వీరందరూ కూడా అమ్మగారి వెహికల్ కి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. ముందు కొంచెం పాడబెట్టు. ఎవడిది అయినా భక్తి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సభ్యుల్ని ముక్కులేసి గడపాలుకుతా ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెలే తండ్రి మీరే తల్లి నేను బతుకుతా మీరు నువ్వు తీర చేతులెత్తి మీకే మొక్కుతా చెంగు చల్లే తెంగు జన జాగృతితోనా పట్టు హైలెస్సా చెండను పట్టు హైలెస్సా కొట్టుర కొట్టు హైలెస్సా కొండను కట్టు హైలెస్సా గట్టి నడువు బిడ్డాను కవి తగ్గతో చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గంట పౌరుషాల బిడ్డల కవి తగ్గ నీ మనసు పూలు వేసిన బతుకమ్మ మా కవితమ్మ నీ నెత్తురున్నది పొగరైన పోరు ఎవరాపలేరు నీ కన్నెరుపును చూడబోతే కహలికవా మా కవితక్కవా నీ అడుగులనే ఆపుతున్న పిడుగుల వాన చీకటినే చీల్చుకునే మెరుగును అమ్మ బెదరబోవు ఎదిరించగా ఎనకదో పులివలను చేస్తుంటే గర్జన
కాదు తల్లి ఓ కవితమ్మ ఆత్మ గౌరవ పోరాటమే మా బతుకమ్మ ఈ నేల వేరు కోరుకునేదే నీ జన్మ మా మనసు గిన్నె మూసే ఈ గుట్టిలోన పుట్టినాడ బిడ్డవు నువ్వు అందుకే గమ్మని గుండె కాసిరున్నావు పులివలను చేస్తుంటే నిచ్చెన శబ్దం నీ చేతులలో లేవు తల్లి కత్తులు బలి నీది వృద్ధమ ధైర్యం పులివలను చేస్తుంటే నిచ్చెన శబ్దం అది నీది ప్రయత్నం నీ చేతులలో లేవు తల్లి కత్తులు బలి నీది వృద్ధమ ధైర్యం గోవజాలని కన్ను పిడిగొట్టు కేసు చులాగా వచ్చింది తిరిగదరా ఖైదీని చేసి తిరిగదరా తింగయ్యాల వెంట వేసు చెయ్యని నేరాన్ని తినేసిన జెండావిష్కరణ పక్కన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఎక్కడ ఉంది? జిల్లా అధ్యక్షుడు తామరంగారెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు ముస్తఫా గారు అందరూ తీసుకెళ్ళగా జయశంకర్ సార్ గారికి విక్రమ్ కి పూలమాల వేసి అనంతరం జెండావిష్కరణ చేసిన కోరుతా ఉన్నాం. గుండెల బాధ నిన్ను చేరిందంటే తీర్చకుండా ఊరుకోవు ఊరి దేవతలాగా వాళ్ళ కడుపులు నిండితే వాళ్ళ బతుకులు పండితే అంతకంటే కోరుకోవు నువ్వు మామలాగా యమాన ఉరిమినావు నువ్వే ఓ కవితమ్మ ఉద్యోగాలు ఈ తెలంగాణలో ప్రత్యేక రాజకీయాలు సహకరించండి. అమ్మగారికి ఎన్నికలు జరిగితే చక్కెర చేస్తారు. కొంచెం లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వండి. లోకల్ నాయకులకు అవకాశం ఇచ్చి ఇబ్బంది పడకుండా తప్పుకోకండి. హలో, ఈరోజు మొయినాబాద్ గ్రామంలో శ్రీమతి కవిత గారు జెండా విసర్జన కార్యక్రమానికి వచ్చినారు. వారికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు జెండా విసర్జన కార్యక్రమం చేస్తా ఉన్నారు. పంచజన్యం ద్వారా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం కేవలం ఈ టీఆర్ఎస్ జెండాతోనే సాధ్యం. సామాజిక న్యాయం కూడా ఈ జెండాతోనే సాధ్యం. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం, కవిత నాయకత్వం, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, కవిత నాయకత్వం. కార్యక్రమం పెట్టాం. దయచేసి కొంచెం సహకరించాల్సి కోరుతాను. జై టీఆర్ఎస్, కవిత నాయకత్వం.
జ్యోతిరావు పూలే ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదటి పోరాటం చేసినట్టు యోధుడు తెలంగాణ పిత అయినటువంటి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ గారు. అట్లాగే ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి కూడా ఇక్కడ ఉంది కాబట్టి అమ్మవారికి పాండ్రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముస్తాఫా గారు, షాద్నగర్ కలిగించేటటువంటి టిఆర్ఎస్ నాయకులు శివల రమేష్ కుమార్ గారు వివిధ జిల్లాల మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పుట్టుకతో నేర్చుకుంది పోరాటం, రక్తంలో నిండి ఉన్నది త్యాగం. వచ్చింది ఆగురు. అన్నా మీరు ఈ తెలంగాణ రాష్ట్ర